అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పు జాస్విన్. హ్యాపీ భోగి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈ వీడియో అయితే భోగి రోజు తీసింది. మేము భోగి పండుగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. భోగి రోజునైతే నేను మార్నింగ్ 5:30కి లేచిన వెంటనే హోమ్ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గును అయితే పెట్టుకున్నాను. నాకు కొంచెం బాగా వచ్చిన ముగ్గు అయితే ఇదే కమలం ముగ్గు. ఎక్కువగా కమలం ముగ్గునే వేస్తూ ఉంటాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాక ఇప్పుడు దేవుని కోసం అయితే నైవేద్యంగా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నైవేద్యం ప్రిపేర్ అయిపోయాక ఇంకా దేవునికి పూజ చేసుకొని మా బాబుని అయితే నిద్ర లేపాను. ఇంక ఇప్పుడు మా బాబుకి అయితే భోగి స్నానం చేయించాలి. ఇంక ఇక్కడ బాబుకి నలుగు పిండి అయితే రాస్తున్నాను. బాబు స్నానం చేసే నీటిలోని పువ్వులను రేగుపళ్ళను అయితే వేసాను. ఇప్పుడు బాబు తల మీద ఈ రేగుపళ్ళు పువ్వులు పడేటట్టు అయితే స్నానం చేయిస్తున్నాను. ఇది భోగి స్నానం చేయిస్తున్నాను. బాబుకి స్నానం చేయించేసాక ఇంకా ఎప్పుడు బాబుని అయితే రెడీ చేసేసాము. ఇప్పుడు ఇంకా భోగి మంట దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాము. నాన్నగారు భోగి పిడికలు పట్టుకోమని ఇస్తుంటే అసలు పట్టుకోవట్లేదు, వారిని అయితే విసిరేస్తున్నాడు. భోగి మా ఇంటికి దగ్గరలో భోగిమంట అయితే వేశారు. ఇంకా ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము మేము. ఇంకా మా వారైతే ఆ భోగిమంట దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా మా బాబుతో అయితే భోగి పిడికలు వేయిస్తున్నాము భోగిమంటలో. ఓం చే జాస్మిన్ హార్ట్ తీసుకో. ఇంకా భోగిమంట వేసి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా ఇంటి ఎదురుగా అక్కడ గ్రీనరీ వ్యూ అయితే బాగుంటుంది. ఇంకా మా బాబుకి అయితే ఫొటోస్ తీద్దామని చెప్పి అయితే రోడ్డు మీద తీస్తున్నాము. కానీ మా బాబు అయితే చూడండి అసలు కుదురుగా నిలబడ్డ అస్సలు నుంచోట్లేదు ఫొటోస్ మంచిగా తీద్దామంటే. ఇంక మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పు జాస్మిన్. హ్యాపీ. ఇది మేము ఉంటున్న బిల్డింగ్ గేట్ బయట వేసిన ముగ్గు. ఈ ముగ్గు అయితే నేను వేయలేదు. ఇప్పుడు ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా బాబు చూడండి అస్సలు ఆ భోగి పెట్టాను కదా అవి గొబ్బెమ్మలాగా అసలు పువ్వులు గొబ్బెమ్మలు అవి ఏమి ఉంచట్లేదు, పీకేస్తున్నాడు.
ఈవినింగ్ ఇంకా బాబుకి భోగిపళ్ళు అయితే వేస్తాము. ఇంకా అందుకని చెప్పి అయితే నేను డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి డెకరేషన్తోనే నాకు టైం అంతా సరిపోయింది. లాస్ట్ ఇయర్ తీసుకున్న బ్యాక్ డ్రాప్ అయితే ఒకటి ఉన్నది, ఇంకా అది పెట్టేసి ఇంకా మాకు విండో ఉన్నది, ఆ విండోకి అయితే బ్యాక్ డ్రాప్ని అయితే పెట్టాను. పెట్టి ఇంకా లాస్ట్ ఇయర్ కైట్స్ ఉన్నవి, ఆ కైట్స్నే సైడ్ ఇలా డెకరేషన్ చేశాను. ఓకే, డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్లీ డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇది. ఓకేనా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ బాబు భోగిపళ్ళు పోస్తామని చెప్పాం కదా, ఇంక భోగిపళ్ళు కోసం అయితే భోగిపళ్ళు పోయడం కోసం అయితే నేను ఇంకా రెడీ చేస్తున్నాను. ఇవన్నీ 5 రకాలతో అయితే మేము బాబుకు భోగిపళ్ళు పోస్తాము. భోగిపళ్ళు కలపడానికి ముందుగా ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసుకున్నాక రేగిపళ్ళు వాటినే భోగిపళ్ళు అని అంటాము, రేగిపళ్ళునే. నెక్స్ట్ ఇంకా రేగిపళ్ళను అయితే వేస్తున్నాను. నెక్స్ట్ చాక్లెట్లు అయితే వేస్తున్నాను. చాక్లెట్స్ వేసాక ఇప్పుడు బంతిపూలు వేస్తున్నాను. బంతిపూలు వేసాక ఇప్పుడు మరమరాలు మురియలు అంటారు కదా, మరమరాలను అయితే కలుపుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కాయిన్స్ అయితే వేస్తున్నాను. మన ఇష్టం, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఒక 13, 11, 15 అలాగా మన ఇష్టం, అలాగే ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా తాంబూలాలు అయితే రెడీ చేస్తున్నాను వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి. తాంబూలాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయ్యాక దేవునికి పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత అయితే ముందుగా మా బాబుకి పోయక ముందే కృష్ణుడికి అయితే ముందుగా భోగిపళ్ళను అయితే పోస్తున్నాను. కృష్ణుడికి పోసిన తర్వాతనే మా బాబుకి అయితే పోస్తాము. భోగిపళ్ళు పోసినాక ఇంకా దేవునికి అయితే హారతి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా హారతి అయితే ఇస్తున్నాను.
ఇంకా ఇప్పుడు బాబుకి భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్గా అయితే ఇంక బాబుకి బొట్టు పెడుతున్నాను. మేము ఉంటున్న బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ అయితే రమ్మని పిలిచాము బాబుకి భోగిపళ్ళు వేయడానికి. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి అయితే చాలా అవసరం. ఇంకా ముందుగా బాబుకి భోగిపళ్ళు తల్లి చేతనే వేయించాలంట. అందువల్ల ఫస్ట్ అయితే నేనే ఇంకా మా బాబు భోగిపళ్ళు అయితే పోస్తున్నాను. చూడండి, అస్సలు భోగిపళ్ళు పోద్దామని చెప్పినా సరే అసలు ఉండటం లేదు కుర్చీలో కూడా సరిగ్గా. నేను 3 times బాబు భోగిపళ్ళు వేసేసాక ఇంకా ఎప్పుడు మా వారైతే బాబు మీద భోగిపళ్ళు వేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరితో అయితే మా బాబు భోగిపళ్ళు వేయిస్తున్నాను. రెండు చేతులు పట్టు పట్టు ఆ చేతు పట్టుకోమ్మా పట్టుకొని తమ్ముడు మీద జాస్మిన్ మూడుసార్లు అన్ని మారేసి ఉండు అందరికి ఇద్దాము జనాలను చూస్తే భయపడుతున్నా పోయిపోయినాను దీర్ఘాయుష్మాన్ భవ జాస్మిన్ ఇలా వచ్చేది నువ్వు వేస్తావా వేసే తమ్ముడు తల మీద అలా నేను చదివేది మళ్ళీ 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 వెరీ గుడ్ దబ్బిలేసరి అన్ని తినేసుకుని చాక్లెట్ వద్దునా ఓపెన్ చేసుకోవడం చదివినా ఓకే సార్ ఇక్కడ ఓకే రెడీ
ఇప్పుడు ఇంకా అందరూ భోగిపళ్ళు వేసేసాక ఇంకా హారతి ఇచ్చి అయితే ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాము. జాత కాల్చుకుంటాడు. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చి వారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ పాపకు కూడా ఇచ్చి 5 అవుతాయిగా. ఇదే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా ఇంట్లో చేసుకున్న భోగి పండుగ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.